అప్పుడు రాజుకు అతని అధిపతులకు జరిగింది రాని విని తెలుసుకొని విందు గృహానికి వచ్చింది. వచ్చిలా అంటుంది, నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి అయిన నెబుకద్నెజర్ కాలంలో అతడు దైవజ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివిగలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనను గనుక అతన్ని శకునగండ్ర మీద, గారడి విద్య గలవారి మీద, కల్దీయుల మీద, జ్యోతిష్కుల మీద అధిపతిగా నియమించాడు. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి గలవాడి కలలు దాని భావంలో తెలియజేయడానికి, కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పడంలోనూ జ్ఞానము, తెలివిగలవాడిలాగా కనపడెను. కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలుని పిలిపించండి, దాని భావం మీకు తెలియజేస్తాడు అని రాని చెప్తుంది. అలా రాజు దానియేలుని పిలిపించి జరిగిందంతా చెప్తాడు. నేను ఇలా మద్యం సేవిస్తుంటే నాకు ఇలా గోడ మీద కనపడింది. నీవు ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంలో సమర్థుడు అని నేను విన్నాను. ఆ రాజు ఇచ్చిన మాట ఏంటంటే, ఆ భావం తెలియజేసిన వారికి ఊదారంగు వస్త్రాన్ని ధరించి రాజ్యంలో 3వ అధిపతిగా ఏలుతారు అని అంటాడు. అందుకు దానియేలు ఇలా అంటాడు, రాజా, నీ దానములు నీ యొద్దనే ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా ఇవ్వండి. అయితే దీని భావం నేను తెలియజేస్తాను. రాజా, చిత్తగించుము. మహోన్నతుడగు దేవుడు రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి అయిన నెబుకద్నెజరుకిచ్చాడు. కానీ అతను తన మనసులో అతిశయించాడు. దాని వలన రాజ్యము అతని దగ్గర నుండి తీసేశాడు. తన గర్వం, అహంకారం తగ్గడానికి దేవుడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడయ్యాడు. ఈ సంగతి నీకు కూడా తెలుసు కదా రాజా. ఇది నీవు తెలుసుకొని కూడా నీ మనసును అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నువ్వే హెచ్చించుకున్నావు. ఎలా అంటే, నీవు, నీ అధిపతులు, నీ రాణులు, నీ ఉపపత్నులు దేవుని ఆలయంలోని ఉపకరణాలలో ద్రాక్షరసం పోసి దానిలో తాగుతూ చూడలేని, వినలేని, గ్రహించడం చేత కాని విగ్రహాలను స్తుతించారు. కానీ నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశమున ఉన్నాయో ఆయనను నీవు గనపరచలేదు. కావున ఆయన ఎదుటి నుండి ఆ ఆర్చేయి వచ్చి ఈ రాతను రాశాడు. రాజా, ఆ గోడ మీద రాసింది చదువుతున్నాను, వినండి. మెనే మెనే టెకెల్ ఉఫార్సిన్ అంటే ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే, మినే అంటే దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో ఉంచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అంటే నీ రాజ్యం నీ యొద్ద నుండి విడిపోయి మాదీయులకు, పారసీయులకు ఇయ్యబడును అని చెప్తాడు. ఆ భాష యొక్క అర్థం మరియు దాని భావం చెప్పినందువల్ల రాజు ఆజ్ఞాపించాడు. వారు దానియేలుకు ఊదారంగ వస్త్రం తొడిగించి మెడలో బంగారు హారం వేసి ప్రభుత్వం చేయడంలో అతడు 3వ అధికారిగా చాటించాడు. ఆ రోజు రాత్రే, దానియేలు ఆ భావం చెప్పిన రాత్రే, కల్దీయుల రాజైన బెల్షెసరు హతుడాయను. మాధవీయుడైన దర్యావేషు 62 సంవత్సరాల వాడే సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఈ దర్యావేషు రాజు తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండడానికి 120 మంది అధిపతులను నియమించాడు. వారిపైన 3 ప్రధానులను నియమించాడు. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టం కలగకుండా ఉండడానికి లెక్కలు అంటే రాజ్యంలో ఎంత ఖర్చు అవుతుంది, ధనాగారంలో ఎంత సంపద ఉంది అని లెక్కలు అప్పజెప్పాలని రాజు ఆజ్ఞాపించాడు. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉన్నాడు. కనుక రాజ్యమంతటి మీద దానియేలును నియమించాలని రాజు అనుకున్నాడు. అయితే ఈ విషయం ప్రధానులు, అధిపతులు తెలుసుకొని రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా నింద మోపాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ దానియేలు నీతి, న్యాయ, యథార్థంగా పనిచేస్తున్నాడు. కానీ ఇది పక్కన వారికి నచ్చట్లేదు. అధిపతులకు, రాజ్యంలో ఉండే వాళ్ళకి, ప్రధానులకు ఏదో ఒక నింద మోపాలని చూస్తున్నారు. కానీ దానియేలు మాత్రం నమ్మకంగా పనిచేసేవాడు. ఏ నేరమైనా, తప్పైనా చేయనివాడు. కనుక దానియేలులో ఎలాంటి తప్పులైనా, లోపమైనా కనుగొనలేకపోయారు. ఏ విషయంలో రాజు దగ్గర ఇరికిద్దామా అని వాళ్ళందరూ ఆలోచిస్తున్నారు. కానీ దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ వారికి లోపం కనిపించలేదు. వారికి దోషం అని ఎందుకు అనిపించింది అంటే, బబులోన్ దేశం అనేది అన్యుల దేశం. అక్కడి ప్రజలందరూ విగ్రహాలను ఆరాధించేవారు. కానీ దానియేలు మాత్రం ఆ విగ్రహాలకు కాకుండా జీవం కలిగిన దేవుడైన యెహోవాను ఆరాధించాడు. వారు ఒక కుట్ర పన్ని దురాలోచన చేశారు. రాజు దగ్గరికి వెళ్ళి ఒక్కడి మీద నింద మోపడానికి ఆ రాజ్యంలో ప్రధానులు, సంస్థానంలోని అధిపతులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ రాజు దగ్గరకు వచ్చి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దాన్ని శాసనంగా చాటించాలని అందరూ ఆలోచించి ఒక ఉపాయం చేశారు. అదేంటంటే, ఈ 30 రోజులు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని దగ్గరైనా, మానవుని దగ్గరైనా ఎవరును ఏ మనవి అంటే ఏ ప్రార్థన చేయకూడదు.
ఎవరైనా అలా చేస్తే సింహాల గుహలో పడద్రోయబడతారు రాజా అని ఈ ప్రకారంగా శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతి అనుసరించి స్థిరమగు ఇది శాసనంగా ఉండునట్లు దాని మీద సంతకం చేయమని మనవి చేశారు. అంటే అడుగుతారు. కానీ రాజుకు దీని వెనక ఉన్న అసలు సంగతి తెలియదు. శాసనం రాయించి సంతకం చేశాడు. ఇలాంటి శాసనం సంతకం చేయబడింది అని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి తాను రోజు అనుదినం 3 సార్లు మోకాళ్ళుండి ప్రార్థించేవాడు. అదేవిధంగా తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేం వైపు తెరవబడి ఉండగా మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నాడు. ఆ మనుషుల గుంపు కూడి వచ్చి చూస్తారు ఈ దానియేలు ప్రార్థిస్తుండగా. దానియేలు మీ శాసనం ధిక్కరించాడు అని రాజుకు చెప్తారు. చెరపట్టబడిన యూదులలో ఉన్న దానియేలు ఇలా చేశాడు రాజా అని చెప్తారు. అప్పుడు రాజు ఈ మాట విని బాధపడి దానియేలును రక్షించాలని సూర్యుడు అస్తమించే వరకు రాజు ప్రయత్నించాడు గాని ఏం జరగలేదు. వారు ప్రజలు, ప్రధానులు, అధికారులు రాజు దగ్గరికి వచ్చి రాజా ఈ శాసనాన్ని ఎవరు రద్దుపరచలేరు. ఇది మాదీయులకు పార్సీయులకును విధి అని మీరు తెలుసుకోవాలని అంటారు. అప్పుడు రాజు ఆజ్ఞాపిస్తాడు. బంట్రౌతులు దానియేలుని తీసుకుని పోయి సింహాల గుహలో పడేశారు. రాజు దానియేలుతో నీవు అనుదినము ఆరాధిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు అని చెప్తాడు. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారాన్ని మూసేశారు. మరియు దానియేలు గురించి రాజు తన మనసు మార్చుకుంటాడేమో అని రాజు ముద్ర అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. దానియేలును సింహాల గుహలో వేసిన రోజు రాజు తన రాజనగరానికి వెళ్ళిపోయాడు. ఆ రాత్రంతా ఉపవాసం ఉన్నాడు. నాట్యం, వాయిద్యాలు జరగనివ్వలేదు. ఆ రోజు అసలు రాజుకి నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున రాజు తొందరగా గుహ దగ్గరికి వెళ్ళాడు. గుహ దగ్గరకు వచ్చి దుఃఖంతో దానియేలును పిలిచి జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యం నీవు ఆరాధించే దేవుడు నిన్ను రక్షించగలిగాడా అని అంటాడు. అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని కనుక ఆయన తన దూతను పంపించి సింహాలు నాకు ఎలాంటి హాని చేయకుండా వాటి నోళ్లను మూయించాడు రాజా. నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాదు కదా, అంటే నేను మీ విషయంలో ఏ నేరము చేయలేదు కదా అని అంటాడు. దానికి రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును సింహాల గుహలో నుండి బయటికి తీయమని ఆజ్ఞాపిస్తాడు. బంట్రౌతులు దానియేలును బయటికి తీస్తారు. దేవుని మీద భయభక్తులు కలవాడు కాబట్టి దానియేలుకు ఎలాంటి హాని జరగలేదు. దానియేలు మీద తప్పుడు నింద మోపిన వారిని తీసుకొచ్చి సింహాల గుహలో పడేశారు. వారిని, వారి భార్యల్ని పడేశారు. వారు గుహలో పడగానే ఆకలితో ఉన్న సింహాలు వారిని పూర్తిగా తిని వారి ఎముకలను పొడి చేశాయి. అప్పుడు రాజైన దర్యావేషు లోకమంతా నివసించు సకల జనాలకు, రాష్ట్రాలకు వారికి ఇలా రాయించాడు. యెహోవాయే జీవం కలిగిన దేవుడు దానియేలును సింహం నోట్లో నుండి రక్షించాడు అని రాయించాడు. ఈ దానియేలు దర్యావేషు రాజు దగ్గర నుండి పారసీకపు రాజైన కోరేషు ప్రభుత్వం కాలం వరకు వర్ధిల్లాడు. బబులోను రాజైన బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలో దానియేలుకు వచ్చిన దర్శనం చూస్తున్నాడు. అదేంటంటే ఆకాశం నుండి బలమైన గాలి వీస్తుంది. సముద్రంలో నుండి 4 గొప్ప జంతువులు వచ్చాయి. ఆ జంతువులు చూడడానికి ఒకదానికొకటి భిన్నంగా ఉన్నాయి. మొదటిది సింహమును పోలినదై ఉండి దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలున్నాయి. దానియేలు చూస్తుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక అది మనిషిలాగా కాళ్ళు నేలపైన నిలిపింది మరియు మానవ మనసు లాంటి మనసు దానికి ఇయ్యబడింది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వము మీద పండుకొని తన నోట పండ్ల మధ్య 3 ప్రక్కటెముకలను పట్టుకొనుంది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసాన్ని తినమని దాంతో చెప్తున్నారు. అటు తర్వాత చిరుతపులిని పోలినది మరి ఒక జంతువుని చూశాడు. దాని వీపున పక్షి రెక్కల లాంటి 4 రెక్కలున్నాయి. దానికి 4 తలలున్నాయి. దానికి ఆధిపత్యం ఇవ్వబడింది. ఈ 3 జంతువుల తర్వాత దానియేలుకు ఇంకొక జంతువు కనపడింది. అది తనకు కనపడిన 3 జంతువుల్లాగా లేదు. అది చూడటానికి చాలా విచిత్రంగా ఉంది. అది మహత్యం గలది. దానికి పెద్ద ఇనుప దంతాలు, 10 కొమ్ములు ఉన్నాయి. అది మొత్తం తిని మిగిలిన దానిని కాళ్ళ కింద వేసి తొక్కుతుంది. ఈ కొమ్ములను కనిపెట్టి చూస్తుండగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచింది. దానికి స్థలం ఇవ్వడానికి ఆ కొమ్ముల్లో నుండి 3 పెరిగివేయబడ్డాయి. ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను, గర్వంగా మాట్లాడే నోరు కూడా ఉంది. ఇంకా సింహాసనమును వేయడం చూశాడు. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రము మహిమగలది. ఆయన తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వల్ల తెల్లగా ఉన్నాయి. ఆయన సింహాసనం అగ్నిజ్వాలలా మండుతుంది. వేవేల కొలది పరిచారకులున్నారు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిల్చున్నారు. తీర్పు తీర్చుటకు గ్రంథం తెరవబడ్డాయి. అప్పుడు దానియేలు చేస్తున్నాడు. ఆ కొమ్ము పలుకుతున్న మహా గర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువుని చంపినట్టు కనపడింది. తర్వాత దాని కళేబరం అగ్నిలో వేయబడింది.
అయితే మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయిను. సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్య ఉండాలని ఒక సమయం, ఒక కాలం వాటికి ఏర్పాటు చేయబడింది. రాత్రి కలిగిన దర్శనాలు చూస్తుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుని సన్నిధిలో ప్రవేశించి ఆయన సముఖానికి తేపడెను. ప్రజలందరూ ఆయనను ఆరాధిస్తున్నారు. ఇది యేసుక్రీస్తు గురించి దర్శనం చూస్తున్నాడు. ఆయన ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం అతనికి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వం శాశ్వతమైంది, ఎన్నటికీ లయమవ్వదు. ఈ దర్శనం చూస్తున్న దానియేలు కలవరపడ్డాడు. తాను దగ్గర నిల్చున్న వారి దగ్గరికి పోయి దీని గురించి నిజమంతా చెప్పమని అడగ్గా అతను దానియేలుకు ఆ భావం చెప్తున్నాడు. అదేంటంటే, ఈ మహాజంతువులు నాలుగయ్యుండి లోకమందు ప్రభుత్వం చేసే నలుగురు రాజులను సూచిస్తుంది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు. వారు యుగ యుగములు, యుగాంతాల వరకు రాజ్యం ఏలుతారు. అయితే దానియేలు ఇలా అంటున్నాడు, మరి ఆ ఇనుపదంతములు గల ఇత్తడి గోర్ల గల ఆ నాలుగో జంతువు సంగతి ఏంటి అని అడుగుతాడు. అది చూడటానికి భిన్నంగా భయంకరంగా ఉంది. అది సమస్తమైంది పగలగొడుతూ మింగుతూ మిగిలిన దానిని కాళ్ళ కింద అణగదొక్కుతుంది. మరియు దాని తలపైన ఉన్న 10 కొమ్ముల సంగతి, వాటి మధ్య నుండి పెరిగిన 3 కొమ్ములను కొట్టేసి కన్నులను, గర్వంగా మాట్లాడు నోరుగల ఆ వేరొక కొమ్ము సంగతియు అనగా దాని కడమ కొమ్ముల కంటే బలం కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించాడు. ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేస్తూ వారిని గెలుస్తుంది. ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చు వరకు అలాగే జరుగుతుంది. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుదురు అనే సంగతి దానియేలు గ్రహిస్తాడు. దానియేలు అడిగిన దానికి ఆ పరిచారకుడు ఇలా చెప్పాడు, ఈ నాలుగో జంతువు మిగిలిన 3 రాజ్యముల కంటే భిన్నంగా ఉంటుంది. అది సమస్తం అనగద్రొక్కి పగలగొట్టి లోకమంతా భక్షించును. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోయే 10 మంది రాజులను సూచిస్తుంది. అందరి రాజుల్లాగా కాకుండా భిన్నంగా ఉండే రాజు ఒకడు పుడతాడు. అతడు ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు దేవునికి విరోధంగా మాట్లాడతాడు, దేవుని భక్తులను హింసిస్తాడు. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను నివారణ చేస్తాడు. వారు ఒక కాలము, కాలముల అర్ధకాలం అతని వశమున ఉంచబడుదురు. అతని అధికారం నశింపజేయుటకు, నిర్మూలం చేయుటకు తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. రాజ్యం దేవుడైన యేసుక్రీస్తు అధికారం నిత్యం నిలుస్తుంది అని చెప్పి ముగిస్తాడు. దానియేలు ఇది విని తన మనసులో కలత చెందుతాడు. రాజైన బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరంలో దానియేలుకు మరి ఒక దర్శనం చూశాడు. అప్పుడు దానియేలు ఏలాము అనే ప్రదేశ సంబంధమైన షూషను అనే పట్టణపు నగరంలో ఊలయి అనే నది దగ్గర ఉన్నప్పుడు కలిగిన దర్శనం ఇది. నది అవతల ఒక పొట్టేలు కనిపించింది. దానికి 2 ఎత్తైన కొమ్మలున్నాయి. ఒకదానికంటే మరొకటి కొమ్ములు ఎత్తుగా ఉన్నాయి. మొదటి కొమ్ము కంటే రెండవ కొమ్ము ఎత్తుగలది. ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమం, ఉత్తరం, దక్షిణంగా పొడుస్తుండటం చూశాడు. అది పట్టకుండా తప్పించుకొనుటకై ఏ జంతువుకు శక్తి లేకపోయేనో అది తనకి ఇష్టం వచ్చినట్టుగా జరిగిస్తూ దాని బలం చూపుతూ వచ్చింది. అయితే దానియేలు దీని గురించి ఆలోచిస్తుండగా ఒక మేకపోతు పడమటి నుండి వచ్చి కాళ్ళు నేల మీద మోపకుండా భూమి అందంతటా పరిగెడుతుంది. దాని 2 కొమ్ముల మధ్య ప్రసిద్ధమైన ఒక కొమ్ము ఉండెను. ఈ మేక పొట్టేలుకు దగ్గరగా వచ్చి కోపంతో, బలంతో దాని మీదకొచ్చి ఢీ కొట్టింది. దానియేలు చూస్తుండగా ఆ మేకపోతు పొట్టేళ్లు గలుసుకొని మిక్కిలి రౌద్రం గలదై దాని మీదకి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని 2 కొమ్మలను పగలగొట్టింది లేదా విరగ్గొట్టింది. ఆ పొట్టేలు దానిని ఎదిరించలేకపోయింది. ఆ మేకపోతు దానిని నేలన పడేసి తొక్కుతుంది. దాని బలమును అణిచి ఆ పొట్టేలును తప్పించుటకు ఎవరి చేతనూ కాకపోయెను. ఆ మేకపోతు అత్యధికంగా బలం చూపుతూ వచ్చింది. అది బహుగా పుష్టి నొందగా దాని పెద్ద కొమ్ము విరిగింది. విరిగిన దానికి బదులుగా 4 ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులపైకి పెరిగాయి. ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మొలిచెను. అది దక్షిణంగాను, తూర్పుగాను, ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసింది. ఆకాశ సైన్యం ఉన్నంతగా పెరిగి నక్షత్రాలలో కొన్నిటిని పడేసి కాళ్ళ కింద అనగదొక్కెను. ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తనను హెచ్చించుకొని అనుదినము బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయాన్ని పడేశారు.